ఇక్కడికెక్కడికి? షాపులు ఇట్లేవా ఏంటి? పదా. ఎందుకంత షాక్ అవుతావు? నువ్వు మీ అమ్మా నాన్నల్ని కలవడానికి రమ్మంటే రావనే షాపింగ్ వంక చెప్పి తీసుకురావాల్సి వచ్చింది. పైగా పిన్ని విన్నదనుకో, లేనిపోని గొడవ. అందుకే ఇలా తీసుకొచ్చాను. వాళ్ళు నిన్నేం ప్రశ్నించరు. నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. వాళ్ళని తల్లిదండ్రుల ధరని, వాళ్ళ అనుమానాలు వాళ్ళవి. వాళ్ళు నిన్ను అడిగి తీర్చుకుంటారు అంతే. నిన్నేం ఇబ్బంది పెట్టరు. నువ్వు సఫర్ అవ్వాల్సిన పనిలేదు. సరేనా? రా రాధవిని. మధు రా. ఏంటమ్మా మా దగ్గరికి రావడానికి భయపడుతున్నావు? అడుగులు వెనకేస్తున్నావు? మేము నీ కన్న తల్లిదండ్రులు. చూడగానే నాన్న అమ్మ అంటూ గుండెలకు హత్తుకోవాల్సిన దానివి ఎందుకేదో శత్రువుల్ని పగోళ్ళని చూసినట్టు అలా భయపడుతున్నావు? మధుని రిక్వెస్ట్ చేసి నిన్ను తీసుకురమ్మన్నది ఎందుకో తెలుసా? పోయి నువ్వు ఆ ఈడియట్ని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? మా కళ్ళెదురుగా నీ జీవితం నాశనం అవడం మేం భరించలేం. నువ్వు నాకిష్టం లేదు నాన్న అని ఒక్క మాట చెప్పు, మన ఇంటికి తీసుకెళ్తాం. నిన్ను మహారాణిలా చూసుకుంటాం. రామ్మ, ఆ దుర్మార్గుడితో పెళ్లి కొప్పుకొని నీ జీవితాన్ని నరకం చేసుకోకు. దుఃఖంలో బ్రతకాల్సిన అవసరం నీకు లేదు. నీకేం తక్కువని పోయి అలాంటి కిరాతకుణ్ణి చేసుకుంటున్నావు. అమ్మగా నేను బ్రతిమలాడుకుంటున్నాను. మా కళ్ళెదురుగా కన్ను కూతురు నరకంలో పడితే మేము చూస్తూ బ్రతకగలుగుతామా? రోజు నీ కష్టం చూస్తూ నువ్వు కూడా కన్నీళ్లు పెట్టుకోవాలా? ఇది అవసరమా? ఎందుకు అతనితో పెళ్లికి అవునని చెప్పావు? ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ప్రతాప్ గారు నిన్ను ప్రేమగా చూసుకోవచ్చు. నిజం తెలియక ముందు నువ్వు నాన్నగా అభిమానించొచ్చు, ప్రేమించొచ్చు. ఆయన నీకోసం ప్రాణమే పెట్టుండొచ్చు. కానీ ఆయన సంతృప్తి కోసం నీ జీవితం నీ చేతులతో పాడు చేసుకుంటావా? నీ బతుకు నువ్వే ముగించుకోవాలని చూస్తావా? తప్పు కదా. దేవుడిచ్చిన జన్మని మనంతట మనం బలవంతంగా ముగించుకునే ప్రయత్నం చెయ్యొద్దు ధరణి. ఏడ్చి చివరికి అమ్మ చెప్పిన పరిస్థితే వస్తుంది ధరణి నీకు. అందుకే వీళ్ళు విలువిల్లాడిపోతున్నారు. వాడెంత దుర్మార్గుడు నీ కళ్ళతో నువ్వే చూశావు. వాడి రాక్షసత్వానికి నువ్వే కదా బలైపోయావు. నీ అదృష్టం బాగుండి ఎవరో ఒకళ్ళు కాపాడబట్టి నువ్విలా ఉండగలిగావు. ధరణి, కన్ను తల్లినైనా సరే నీ కాళ్ళు పట్టుకుంటాను. అతనితో పెళ్లి వద్దు. ప్లీజ్. ఆయన పెంచుకున్న
ఏదేమైనా నా కన్న తండ్రి, కన్ను మూయడానికి తెగించే పెంచిన తండ్రి. నేను ఆయన చావుని చూడలేను, మీ దగ్గరికి రాలేను. నన్ను క్షమించండి. దయచేసి మీ దగ్గరికి వస్తానని ఆశలు పెట్టుకోకండి. ఆయన మనసు కష్టపెడితే నాకు పాపం తగులుతుంది. ఆయన ప్రాణం తీసుకుంటే నేను హంతకురాలనవుతాను. అందుచేత భయంతో పెళ్లికి రెడీ అయ్యాను. నేను మీతో రాలేను. ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. ధరణి, ధరణి, పసివాడి రెచ్చి చూస్తోందా బదులే రాని గతం, మగవాడై నిన్న మోస్తోందా ఎదుటే ఉన్న నిజం, జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎనగదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపోతా, జనని, ఎంత కని దిగులవుతా, రాని ఊరుకో జనని. అడిగి ఎంతని పరుగులు పెడతా. ఏడవకమ్మా, ఏడవకమ్మా. వాడు ప్రతాప్ గాడు నన్ను కొడతాడా? టైం వచ్చినప్పుడు కొట్టిన చేత్తోని కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. ధీరజ్, నాకొక డౌట్ చెప్తావా? ఏంటి డౌట్? దీనికెప్పుడు డౌట్లే. మన మూడ్ గాని, మన టెన్షన్ గాని, మన గురించి గాని ఏం పట్టించుకోదు. దీని డౌట్లు, దీని ఆలోచనలు, మళ్ళీ ఏమైనా అనగానే అపశకనం కూతలు. శక్తి, నువ్వు ఆగు. ధీరజ్, నువ్వు చెప్తావా? ఏంటో చెప్పు. అసలు మన ఇంట్లో గాని వాళ్ళింట్లో గాని నిన్ను కొట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జనని కొట్టింది, గుణ కొట్టాడు, తరుణ్ కొట్టాడు, మధు కొట్టింది, చివరికి ఆ మూల మూలుగుతూ ఉండాల్సిన జయలక్ష్మీదేవి కూడా చేయి చేసుకుంది. ఏటు మీ అమ్మ కూడా కొట్టింది. ఒక్క చెయ్యి మిగులుంది, అది నాది మాత్రమే. అయినా వేళాపాలా ఉండాలి గాని ఆకలేసినప్పుడే అన్నం తినాలి. లేనప్పుడు తిన్నావో ఆ జీర్తి చేస్తుంది. అలానే ప్రేమ తెలియజేయడం కానీ, ప్రేమ పక్షుల్లా లేచిపోవడానికి కానీ ఇద్దరి అంగీకారం ఉండాలి. రా రా అని బలవంతంగా చెయ్యికొస్తే ఇదిగో ఇలాగే వాతలు తేలేలా కొట్టి పంపిస్తారు.
నీకు ఏ టైంలో ఏం అడగాలో కూడా తెలీదా? ఎందుకు చిరాగ్గా ఉన్నవాడికి ఇంకా చిరాకు తెప్పిస్తావు? వెళ్ళవతలకి. వాళ్ళు నా చెంపల మీద కొట్టారే కానీ నేను తిరిగి ఒక్క దెబ్బ కొడితే ఫ్యామిలీ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ఇటు వీళ్ళు అటు వాళ్ళు పోటీలు పడి మరి నా కాళ్ళ మీద పడి దండలు పెడతారు. ఏమనుకుంటున్నావో? మేము బ్రహ్మాస్త్రం వదిలితే మొత్తం మటాష్. ఆహా అలాగా? ఏంటో ఆ బ్రహ్మాస్త్రం? పిల్లికి ఎదురెళ్ళకూడదు. ఏదైనా విషయం నీకు చెప్పి అస్సలు బయటికి వెళ్ళకూడదు. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేక ఎక్కడ పడితే అక్కడ వాగేస్తావు. మొదటికే మోసం వస్తుంది. నీకు చెప్పను పో. మమ్మీ, ఇప్పుడేం చేద్దాం? ఇలాగే తల దించుకొని తన్నులు తింటూ కూర్చోమంటావా? లేదురా, లేదు. మనం కొట్టాల్సిన దెబ్బ కొట్టి తీరాలి. మనల్ని తక్కువగా చూసి హేళన చేసి నీ చెంపల మీద నా చెంపల మీద కొట్టిన వాళ్ల మీద పగ తీర్చుకోవాలి. అందరూ తలలు పట్టుకొని కుమిలి ఏడ్చేలా చెయ్యాలిరా. నా కొడుకునే కొడతారా? చెప్తా. ఒకసారి ఫోన్ ఇవ్వరా. రేయ్, తాగండి రా, తాగండి. ఎంత తాగుతారో అంత తాగండి. ఫుల్లుగా ఎంజాయ్ చేయండి. ఎంత తింటారో తినండి రా. ఇవాళ లిమిట్ లేదు. ఎందుకంటే నా ఇష్టం నా సొంతం అవబోతుంది. నువ్వు సూపర్ అన్నా. ఏళ్ల తరబడి వెయిట్ చేసి చివరికి నువ్వు అనుకున్న వదిలని సాధించుకున్నావు. పెళ్లి చేసుకోబోతున్నావు. ఈ టైంలో నువ్వు కూడా ఒక పెగ్గే అన్నా. మా అందరికీ హ్యాపీగా ఉంటుందన్నా. లేదురా, లేదు. మా బావకి మాటిచ్చా. నా జీవితంలో ఉన్న ఒకే ఒక కోరిక ధరణిని పెళ్లి చేసుకోవడం. అది తీరబోతుంది. ఇంకా నాకు మందు సిగరెట్లు అవసరం లేదు. అందుకే బావకి వాటిని ముట్టనని మాటిచ్చానురా. తాగండ్రా. అన్నా, ఏదో పార్టీ వచ్చినట్టుందన్నా. నీతో మాట్లాడాలి. ఇలా రా. మర్యాదగా చెప్తున్నాను కేశవ, ధరణితో పెళ్లి క్యాన్సిల్ చేసుకో. నేనెందుకు క్యాన్సిల్ చేసుకోవాలి? ధరణిని నీకిచ్చి పెళ్లి చేయడానికి ఆ ప్రతాప్ ఎవరు? మేము కన్న తల్లిదండ్రులం. ఈ పెళ్లి మా ఇష్ట ప్రకారమే జరగాలి. మేము అనుకున్న వాడికిచ్చి జరపాలనుకుంటున్నాం. అంతేగాని ఇదిగో ఇలాంటి రౌడీ మూకలతో తాగి తందనాలాడే నీకు బంగారం లాంటి మా ధరణినిచ్చి ఎలా పెళ్లి చేస్తావు అనుకుంటున్నావు? అయినా నువ్వు ధరణిని పెళ్లి చేసుకొని ఏం చేస్తావు? తాగుడు కోసం అమ్మినా అమ్మేస్తావు. నీలాంటి దుర్మార్గుడికి నా చెల్లినిచ్చి ఎలా పెళ్లి చేస్తాను అనుకున్నావు? నీకు మళ్ళీ చెప్పే అవసరం తెచ్చుకోకు. మర్యాదగా చెప్తున్నాం. వెళ్ళి మీ బావతో ధరణిని పెళ్లి చేసుకోను అని చెప్పు. ఓహో, నేను వెళ్ళి మా బావతో ధరణిని పెళ్లి చేసుకోను బావా, పెళ్లి క్యాన్సిల్ అని చెప్పాలా? అదే కదా చెప్తుంది. ఓకే, అలాగే. మీరు చెప్పినట్టే మా బావ దగ్గరికి వెళ్ళి చెప్పేస్తాను. బావా, నువ్వెవరు ధరణిని నాకిచ్చి పెళ్లి చేయడానికి? తనని కన్నవాళ్ళు వేరే ఉన్నారు. నీకు ఆ హక్కు లేదు. చేస్తే వాళ్లే చేయాలని నేను చెప్పేస్తాను. కాకపోతే నాది ఒక్క కండిషను. ఏంట్రా కండిషన్? డబ్బులు కావాలా? చెప్పు.
ఏం కావాలో అడుగు, ఇస్తాను. డబ్బులు బంగారం అట్లాంటివి నాకు అవసరం లేదు. కావాల్సింది నా ధరణి బంగారం. దానొద్దని నేనెలా చెప్పగలను? కాబట్టి పెళ్లి చేసే అధికారం మీదే. కాబట్టి నేను మీ ఇంటి ఇల్లరికమాలుడిగా వస్తాను. మీ ధరణిని నాకే ఇచ్చి పెళ్లి చేయండి. ఏంట్రా ఏంట్రా రేయ్, జోకులు అనుకుంటున్నావా? ఎక్స్ట్రా చేస్తే ఎక్కడికక్కడ విరిగిపోతాయి, జాగ్రత్త. రే హరి, నువ్వు ఆగు. ఇదిగో కేశవా, చేసిన ఓవర్ యాక్షన్, చేస్తున్న ఓవర్ యాక్షన్ చాలు. సిన్సియర్గా వెళ్ళి ఆ ప్రతాప్కి నేను ధరణిని పెళ్లి చేసుకున్నానని వెళ్ళి చెప్పు. నీకు మాకు డైరెక్ట్గా ఏ ఇష్యూ లేదు. ధరణి మా కూతురు కాబట్టి నీకు చెప్పాల్సి వస్తుంది. మీరు చాలా తమాషాగా మాట్లాడుతున్నారండి. మీకు ధరణి కూతురని మహా అయితే 6 నెలల్లో సంవత్సరం నుంచో తెలుసు. మీరు ధరణి మా దగ్గరికి రావాలి, ధరణి మాకు కావాలి అని అప్పటి నుంచి కోరుకుంటున్నారు. కానీ నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ధరణి కావాలని కోరుకుంటూ పెరిగాను. ఇప్పుడు మా బావ ధరణిని నా చేతిలో పెట్టబోతుంటే వద్దు నేను చేసుకోను అని ఎలా అనగలను? నేను చచ్చినా పర్వాలేదు కానీ ధరణిని వదులుకునే సమస్య లేదు. ఏంట్రా వాగుతున్నావు? ఇంకొక్కసారి ధరణి నాకు కావాలి అన్నావంటే నువ్వు ఈ భూమి మీదే లేకుండా చేస్తా. జాగ్రత్త. రా. మీ అవసరం ఇక్కడ లేదు. చేయి చేసుకోవడం మీకే కాదు, నాకు వచ్చు. నాకు చేతులున్నాయి. అయినా మీరు ధరణి నిజమైన అమ్మా నాన్నలని నాకు తెలుసు కాబట్టి రెస్పెక్ట్ ఇస్తున్నాను. లేకపోతే మీ మీద నేను చేయి చేసుకునే అవసరం లేదు. మా మనుషులున్నారు చూసారా? నేను ఒక్క చిటిక వేస్తే మీరు అడుగు ముందుకు వేయలేరు. తిరిగి ఇంటికి మీరులా వెళ్ళలేరు. డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? నీకే అంతుంటే మా బ్యాక్గ్రౌండ్లో ఎంత ఉండాలి? మేం కూడా చిటికలేసి 100 మందిని తెప్పించగలం. నిన్ను నీ మనుషుల్ని నామరూపాలు లేకుండా చేయగలం. హరి, అతనితో మనకి పనేంటి? పద. అతను పెళ్లి ఆపలేమన్న ధీమాతో ఉన్నాడేమో, కానీ పెళ్లి ఎలా ఆపాలో మనకు మాత్రమే తెలుసు. పదండి. అతను మాటలతో చెప్తే వినే రకం కాదు. అయినా వచ్చి మర్యాదగా ట్రై చేశాం. వినప్పుడు చూద్దాం. అతనే రేపొచ్చి మన కాళ్ల మీద పడతాడు, తప్పు తెలుసుకుంటాడు. ఖచ్చితంగా మీ కాళ్ళ మీద పడి దండం పెట్టి అక్షింతలు వేయించుకోవడానికి నేను ధరణి పెళ్ళైన తర్వాత భార్యాభర్తలుగా మీ ఇంటికి లంచ్కొస్తాం. ఓకేనా? పదగుణ. హరి, పద హరి. పదండ్రా. ఎప్పటినుంచో చెప్తున్నాను కదండి, ఆ మధు ధరణి పెళ్లికి అడ్డుపడుతుందని. అదే నా తమ్ముడితో పెళ్లి క్యాన్సిల్ చేయాలని చూస్తుంది. ఎలాగోలా ధరణి బుద్ధి మార్చాలని నూరిపోస్తూ ఉంది.
హాయ్ ధర్ని. బావా నమస్తే బావా. నమస్కారాలు సరే గాని పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? వదిలేమని చెప్పాను కదా బావా, నాకు వదిలే. అన్ని బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశాను. పైగా ఇది నా పెళ్లి బావా. నా ఇష్టంతో ఇన్నేళ్ల తర్వాత నా పెళ్లి జరగబోతుంది. ఏర్పాట్లు ధూమ్ ధామ్గా నేనే చూసుకుంటా. నువ్వేం వరి అవ్వకు బావా. ఏంటండి పోలీసులు వస్తున్నారు? ఏంటి సార్ మా ఇంటికి వచ్చారు? ఇక్కడ కేశవ అంటే ఎవరు? నేనే సార్. కానిస్టేబుల్స్, ఇతను అరెస్ట్ చేయండి. నాన్న వెయిట్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళు.